హాయ్ అండి. నేను మీ ఇంటి ఆడపడుచు. బాగున్నారండి అందరూ? ఎలా ఉన్నారు? ఏమండి, మనకి చికెన్ పచ్చడి 3 కేజీలు ఆర్డర్ వచ్చిందండి చేయమని చెప్పి. టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పారు. 3 కేజీలు చికెన్ నేను లెక్కలతో ఎలా అని చెప్తాను. 3 కేజీలు చికెన్ అండి, 1.5 లీటర్ ఆయిలు, 12 నిమ్మకాయలు 12 అండి. నేను కేజీకి ఎలా అనేది మీకు కూడా అలాగే నేను 3 కేజీలు లెక్కనే చెప్తున్నాను. కేజీకి నేను ఎంత క్వాంటిటీలో తీసుకుంటానో అలాగే 3 కేజీలకు అలాగే చెప్తున్నానండి. జీలకర్ర 3 స్పూన్లు అండి. ధనియాలు 12 స్పూన్లు అండి. ఆవాలు 7 స్పూన్లు అండి. మెంతులు 2 స్పూన్లు అండి. చెక్క ఒక 10 గ్రాములు అండి చెక్క. లవంగాలు ఒక 35 అండి లవంగాలు. అల్లం 10 స్పూన్లు అండి అల్లం. కారం 12 స్పూన్లు అండి. ఉప్పు రుచికి సరిపడా అండి 10 స్పూన్లు వేసానండి కారం. నేను కేజీకి ఎలా అయితే తీసుకుంటానో 3 కేజీలకు అలా అని చూపిస్తున్నాను మీకు లెక్క కోసం. రుచికి సరిపడా అన్నట్టు నేను 10 స్పూన్లు వేసానండి. నేను ఇలా అండి. ఇప్పుడు చేసే విధానం ఎలా అని చెప్తాను. ఇలా అన్నీ దోరగా వేయించుకోవాలండి. మనం చేసే విధానం బాగుంటే ఏ వంట అయినా ఏ పచ్చడైనా చాలా బాగుంటుందండి. అన్నీ ఇట్లా కలర్ మారితే టేస్ట్ బాగుంటుందండి. పొడి కూడా మంచి వాసన వస్తుంది పచ్చడి. ఇదంతా చక్కగా వేగిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు అలాగా. చాలండి, వేగిపోయింది అంతా చక్కగా. మంచి స్మెల్ వస్తుందండి. చల్లారాక మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దబర పెట్టి ఆయిల్ పోసానండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెంగా అన్నీ బాగా వేయించుకోవాలండి ముక్కలు. మరీ పెద్ద మంట పెట్టుకోకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా సిమ్లో చక్కగా వేగాలండి ముక్క బాగా. అప్పుడు లోపల బయట అంతా వేగుతుందండి. మనకి పచ్చడి కూడా నిలువ ఉంటుందండి, బాగా టేస్ట్గా ఉంటుంది.
ఈ ఆయిల్లో వేగడం వల్ల మొత్తం వాటర్ అంతా చక్కగా ఇదైపోతుందండి. ఆయిల్ వరకు మిగులుతుంది. లాస్ట్లో ఆ ముక్క అంతా చక్కగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్తో వేగితేనే ముక్క టేస్ట్గా ఉంటుందండి. చక్కగా ఎరుపు రంగు రావాలి ముక్క. వేగిపోయిందండి చికెన్ అంతా మనకి చక్కగా కలర్ మారిపోయింది. ఇప్పుడు తీసేస్తానండి. అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చక్కగా. ఇదిగోండి మనకి ఇలా తీసినప్పుడు చక్కగా ఇలా రావాలండి. చక్కగా ముక్కలుగా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిందండి. అల్లం పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. ఇప్పుడంతా అల్లం పేస్ట్ కలిసేటట్టు తిప్పుకోవాలండి. సాల్టు, కారం, ఏదైనా పాడైపోయింది అంటే మనం చేసిన దాంట్లోనే తేడా ఉంటుందండి. మనం ఏ చేతితో ఉంటే ఆ చేతితో తడి చేతితో అలా పెట్టకుండా జాగ్రత్తగా చేస్తే కనుక ఇది పక్కాగా 5 నెలలు అయితే ఉంటుందండి. నేను గ్యారెంటీ. నేను చేస్తూ ఉంటానండి ఇలాగూ. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 5 నెలల దాకా ఉండొచ్చండి. మామూలుగా మనం బయటే పెట్టేసామంటే 3 నెలలు అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం మసాలా పొడి చేసుకున్నానండి. ఇది కూడా వేసేస్తున్నాను. నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీకు ఇంకేం కావాలో కూడా అడగండి అండి. ట్రై చేస్తాను నాకు రాకపోయినా కూడాను చూసి. ఇంకెక్కువ ఇంకా బాయిల్ అవ్వకూడదండి. చాలు ఇంకా ఇది చల్లారాక నిమ్మరసం కలుపుకోవాలండి. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ షేర్ చేయండి. చల్లారాక నిమ్మరసం కలుపుతారండి.
గ్యాస్ ఆపేసాను. చల్లగా అయిపోయిందండి, చల్లారిపోయింది. ఇప్పుడు ఈ నిమ్మరసం పోసేస్తానండి. వేడి మీద అయితే పోయకూడదు. ఇదండి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ పచ్చడి. కొలతలతో చూపించాను కదండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయండి. ఇది ఎలా ఉంది అనేది కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ అండి.